శ్రీకృష్ణుడు నరసింహస్వామి కథ విని ఏం చేశాడో మీకు తెలుసా? బృందావనంలో ప్రతిరోజు యశోదాదేవి మన బుజ్జి శ్రీకృష్ణుడిని నిద్రపుచ్చడానికి ఏదో ఒక కథ చెబుతూ నిద్రపుచ్చేది. అలా ఒక రోజు ఎన్ని కథలు చెబుతున్నా కూడా శ్రీకృష్ణుడు అస్సలు నిద్రపోడు. యశోదామాతని విసిగిస్తూ నిద్రపోకుండా ఉంటాడు. కృష్ణుడు నవ్వుతూ, అమ్మా నాకు ఏదైనా సింహం కథ చెప్పు అమ్మా అని అడుగుతాడు. సింహం కథనా అని యశోదమ్మ ఆలోచిస్తూ ఒక్కసారిగా నవ్వుతుంది. నీకు సింహం కథ కావాలి అంతే కదా, ఈ రోజు నీకు సాక్షాత్తు నరసింహస్వామి కథ చెబుతాను అని కథ చెప్పడం మొదలు పెడుతుంది. కృష్ణుడు కూడా ఆసక్తితో ఆ కథ వినడం మొదలు పెడతాడు. సత్యయుగంలో హిరణ్యకశిపుడు అనే క్రూరమైన రాక్షసుడు ఉండేవాడు. అతనికి విష్ణువు అంటే అస్సలు ఇష్టం ఉండదు. అలాంటి రాక్షసుడికి విష్ణువు పరమ భక్తుడైన ప్రహ్లాదుడు జన్మిస్తాడు. హిరణ్యకశిపుడు ప్రహ్లాదుడిని విష్ణువు నామం పలకవద్దు అని ఎంత చెప్పినా కూడా వినకపోవడంతో హిరణ్యకశిపుడు ప్రహ్లాదుడిని చంపబోతుండగా